హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, చింత చిగురు, ఎండి చేపలు కర్రీ అండి. మొన్న చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ కర్రీ చేసేటప్పుడు చెప్తాను కదా. ఎట్టయితే చింత చిగురిని పట్టుకొచ్చేసాను. రైతు బజార్కి వెళ్ళేసి తీసుకొచ్చేసాను. 50 గ్రాములు వచ్చేసి అది 50 రూపాయలు అంటండి. గ్రాము 10 రూపాయలు లెక్కన అమ్మారు. చూడండి, అసలు మరీ దారుణంగా ఉంది. ఇంత రేటు ఉంది అసలు. సరే, అయినా సరే తినాలి అనుకున్నప్పుడు ఎంత రేట్ అయినా తప్పదు కదా, తీసుకొచ్చాను. తెచ్చి మా వారికి చాలా ఇష్టం అండి. అంటే నాకు ఇష్టమే, అంటే ఆయనకి ఇంకా ఇష్టం. చక్కగా ఉల్లిపాయలు కూడా చేసుకొని, ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఏమీ లేదండి, ఈజీ ప్రాసెస్. ఉల్లిపాయ పచ్చిమిరకాయ చేసుకొని చక్కగా పసుపు ఉప్పు వేసి బాగా మగ్గబెట్టేసాక ఎండు చేపల ముక్కలు వేసేసుకొని కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కాకపోతే పులుపు తగిలిద్ది కాబట్టి కొంచెం ఎక్కువే పట్టిద్ది. కారం ఉప్పు ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. దేనికి తగ్గట్టు దానికి వేస్తేనే బాగుంటుంది కదా. తగినంతే వేసుకోండి, మీకు ఎవరెవరికి ఇష్టం వాళ్ళకి కదా. నేనైతే కొంచెం స్పైసీగానే చేద్దామని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను కారం. సరే, ఇక చింత చిగురిని కూడా కొంచెం వాటర్ వేసేసి చక్కగా ఉడకనిచ్చేస్తే కొంచెం బాగా నీళ్ళుగా లేకోకుండా దగ్గరగా ఉండేసి, ఆ తర్వాత చింత చిగురు చక్కగా నలిపి పెట్టేసుకున్నాం అనుకోని, అది దాంట్లో ముదిరాకులన్నీ తీసేసి నలిపి పెట్టాలి. నలిపి పెట్టేసుకొని కూర పైన జల్లేసుకోవటమే. కూర పైన జల్లేసుకోవటమే. ఊరికే ఉడికిపోయిద్దండి, అసలు ఊరికే మగ్గిపోయిద్ది. చక్కగా దగ్గరగా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే చక్కగా అయిపోయింది. ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. ఏముంది, ఇలా చూసి అలా చేసేస్తున్నారు ఈ రోజుల్లో. ఎవరికి రావట్లేదు, కొంత మరీ రాని వాళ్ళు అయితే చూసి చేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు. తినని వాళ్ళకైతే ఇష్టం ఉండదు, తినే వాళ్ళకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయండి. కర్రీ అయితే బాబా చాలా బాగుందండి. నిన్నే చేశాను ఇది. ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి ఇక నిన్న కుదరలేదు పెడతాకి వీడియో. ఈరోజు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకో తను తిందని చెప్పి నేను తన కోసం, తను తినదు. తను గురువారం కదా, హిందూస్ తినం, మేము ముస్లిమ్స్ అంటే తినేస్తాం. తన కోసం వేరే కూర చేశాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.